ఆదోని మాజీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నూరు అహ్మద్ను తీవ్రంగా హెచ్చరించిన ఆదోని పట్టణ అధ్యక్షుడు దేవా. 100% రియల్ ఎస్టేట్ పడిపోయే దుస్థితి ఏర్పడింది. ఆదోని మైకి పట్టుకున్న 350 అని అంటాడు కానీ పాలసరిది ఆయన 350 మీద విచారణ ఎందుకు వేయడం లేదు. సాయి ప్రసాద్ రెడ్డి గారి పై వచ్చినటువంటి భూ కబ్జాలు కావచ్చు, అదేవిధంగా భూమాఫియా చెలరేగిపోవడం కావచ్చు, అనేక వివాదాల వల్ల మరి గత 60-40 అవినీతిని ఎలాగైనా వదిలించుకోవాలనే ఒక పట్టుదలతో ఖచ్చితంగా నూర్ అహ్మద్ అనే అబ్బాయి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ ఎలక్షన్లో ఏజెంట్ ఫారాలు అనుకుంటావు నువ్వు కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఏం చెప్పాలి మేము? ప్రతి ఎలక్షన్లో ఎమ్మెల్యే యాదవ్ పార్టీ తరఫున పోటీ చేసేది ఆ ఏజెంట్ల ఫారాలు అనుకుంటావు. 350 గురించి మాట్లాడినావు, మంచిదే. అదే 350 గురించి నువ్వు ఒకరోజు ఆఫీస్ ఓపెన్ చేసినావు. ఎక్కడ గుర్తుందా నీకు? వెంకన్నపేటలో భవానపేట సర్కిల్లోన కొంచెం ముందు పోయినాక ఒక ఆఫీస్ ఓపెన్ చేసినావు. నువ్వు మర్చిపోయినావేమో, అవి రికార్డులు కూడా ఇస్తాము. ఒక ఆఫీస్ ఓపెన్ చేసి 352లో ఫ్లాట్ కింత అని చెప్పేసి మాట్లాడి సెటిల్మెంట్ చేస్తామన్న గనుడు నువ్వు. ఆడ ఏదైనా రాలుతామేమో, అందరి మీద రాళ్ళు వేస్తే ఏమన్నా మాకు కూడా ఏమైనా ఇస్తారేమో అన్న ఆలోచనతో ఈ విమర్శలు చేస్తూ ఉన్నావు. ఫస్ట్ నువ్వు డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే ఏది పడితే అది మాట్లాడితే రేపు డ్యామేజ్ షూట్ వేస్తాం. నువ్వు మాట్లాడుతున్నావు, పోతా ఉన్నావు. కానీ మేము ఊరిలో ఉండే పరిస్థితిలే, ఖచ్చితంగా నిన్ను డ్యామేజ్ షూట్ వేస్తాం. ఎందుకంటే సాయి ప్రసాద్ 60-40 నువ్వు ఇప్పించినావేమయ్యా? మీడియా ముఖంగా అడుగుతా ఉన్నావు. సాయి ప్రసాద్ రెడ్డికి నువ్వు మామూలు ఇప్పించినావా? నీకు అంత ఉందా, దమ్ముందా? సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళు పుట్టుతూనే పెద్ద భూస్వాములు. వాళ్ళకి ఒకరితో చేయి చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి 24 గంటలు నువ్వు సాయి ప్రసాద్ రెడ్డి 60-40 అని మాట్లాడేది మంచిది కాదు. ఒకసారి మాట్లాడేటప్పుడు ఆలోచన చేసుకో. నీ మీద డ్యామేజ్ షూట్ 100% చేస్తాం. ఎందుకంటే ఏది పడితే నువ్వు మాట్లాడితే తప్పించుకొని పోతా అంటా సమస్యల మీద మాట్లాడు. నువ్వు పార్థసారథిని మాట్లాడినావు, సంతోషిస్తాను. ఎందుకంటే నువ్వు ఏం చేయలేవు పార్థసారథి. మరి మీరు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళండి. ఆదోని నిధులు అన్నాడు పార్థసారథి గారు ఎలక్షన్ ముందు. ఆయన కేంద్ర మంత్రి ఎవరైనా పిలిపించినారు, 500 కోట్లు 1000 కోట్లు అని చెప్పినాడు భీమా సర్కిల్లో నడి రోడ్లో. మరి ఏం చేసినాడు? ఒక్కటైనా సాయి ప్రసాద్ రెడ్డి గారు తెచ్చిన అభివృద్ధి కార్యక్రమంలో ఒక్కటైనా మీరు తెచ్చినారా ఆదోనికి? ఏది తెచ్చినారో చూపేయాలి మీడియా ముఖంగా. పార్థసారథి గారు 24 గంటలు అబద్ధాలు చెప్పేకి సరిపోయినారు తప్ప, ఆయన చిత్తూరు అని ఇప్పుడు ఉంటాడు, లేకపోతే ఊరి చోటు పోటీస్తాడు అంతే. తర్వాత మీరంతా చెప్పండి పరిస్థితి. నూర్ అహ్మద్ గారు నువ్వు డ్యామేజ్ షూట్ చేస్తావు నీ మీద. ఎందుకంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావు ఏదో మాట్లాడితే ఊకైపోతామని. నువ్వు ఏ మాత్రమో నువ్వు మాట్లాడిన ప్రతిదానికి నువ్వు సమాధానం చెప్పాలా? వదిలే